అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు నివసించే ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్త్రీలు తప్పకుండా ఈ నియమాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే. ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు శ్రీమాత్రే నమః అని ఒక్క చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అంతేకాదు, ఇల్లును చూసి ఇల్లాలని చూడాలన్నారు మన పెద్దలు. ఈ సామెతలు ఊరికే అనలేదు. స్త్రీలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు, అనుసరించే మార్గాలు ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులపైన ప్రభావం చూపుతుంది. స్త్రీలు కొన్ని నియమాలు ఆచరించడం వల్ల పేదరికం నుంచి ఆ ఇల్లు తప్పకుండా బయటపడుతుందని పండితులు చెబుతున్నారు. ఇక ఇల్లు బాగుండాలన్నా, ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణమని పెద్దలు చెబుతుంటారు. స్త్రీలు పాటించవలసిన నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. సూర్యుడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. చాలామంది రాత్రి సమయమున గాజులు, కమ్మలు తీస్తుంటారు. కానీ అలా తీయరాదు. స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ ధరించరాదు. ఇంట్లో తలపెట్టే మంచి పనులు ఏవైనా శుక్లపక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను. బహుళ పక్షంలో చేయకూడదని పండితులు చెబుతున్నారు. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరపూసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇది ఇంటిలో మంగళ కార్యములకు విఘ్నం కలిగిస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వాలి. ఎడం చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళయందు అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు. అలాగే శుక్రవారము నాడు కానీ, జీతము వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పు కొనండి. ఇలా చేయటం వలన సంపద వృద్ధి కలుగుతుంది. స్త్రీలు ఎప్పుడూ దిండ్లపై కూర్చోకూడదు. ఆడవారనే కాదు, ఇంట్లో ఎవరూ కూడా అలా దిండ్లపై కూర్చోకూడదని చెబుతున్నారు. ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ కూడా పీడ, దరిద్రం, శని, పీనుగా, కష్టము అనే పదాలు వినిపించకూడదు. ఇంట్లో దుమ్ము, ధూళి, సాలెంతుడు దారిద్ర్య హేతువులు. కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉండే ఇంట్లో అస్సలు సంతోషమే ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా కుటుంబంతో సహనంతో సున్నితంగా మెలగడానికి వ్యవహరించండి. ఇంట్లో మగవారిని మంగళవారము నాడు క్షవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం లాంటివి చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి ఇల్లాలిదే. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. సువాసిని స్త్రీలు సల్లు నలుపు వస్తువులను వాడటం కానీ, నలుపు రంగు బట్టలను కొనుక్కోవటం కానీ ఎప్పటికీ చేయకూడదు. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పితృదేవతలకు సంతృప్తినిస్తుంది. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకు భోజనానికి తర్వాత పెట్టాలి. కొబ్బరికాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు 3 కళ్ళు ఉండే భాగము తాము ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను. ఉప్పు, మిరపకాయలు, చింతపండ్లు వంటి వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. సూర్యాస్తమయం తర్వాత తల దువ్వటం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట. ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకొని కూర్చోకూడదు. కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, వంటికాలితో నిలవడం కానీ, ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర్య హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు. స్త్రీలు బహిష్ట సమయంలో పూలు తలలో ధరించరాదు. అట్టి సమయంలో ఎవరైనా ఇవ్వటానికి ప్రయత్నించినా
పూలు అమ్మేవారు వచ్చి ఇవ్వబోయినా వద్దు అనకుండా రేపు తీసుకుంటాను అని చెప్పాలి, అనగా రేపు తీసుకుంటాను అని చెప్పాలి. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించే వారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తారని చెప్పకూడదు. ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు. శ్రాద్ధానంతరం ముగ్గు వేయాలి. దేవుడికి ప్రార్థన చేసి నైవేద్యం స్వీకరించిన తర్వాతనే ఏదైనా ఇతర ఆహార పదార్థాలు స్వీకరించాలి. అంతేగాని ముందు తిన్న తర్వాత దేవుడికి పెడతామంటే తామంటే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతుందట. ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ముందుగా స్నానం చేసుకోవాలి. అంతేకాని ఏ మధ్యాహ్నం తర్వాతో స్నానాన్ని ఆచరిస్తే ఆ ఇల్లు పేదరికంతో పాటు బాధలు తప్పవు. ఇంట్లో రోజుకు ఒకసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీపాలు వెలిగించిన తర్వాత పాలు, నీరు, పసుపు వంటి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు ఇవ్వరాదు. ఇంటి బయట సాయంత్రం లోపు ఆరవేసిన బట్టలను తీసివేయాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు వంటివి పెట్టకూడదు. శుభ్రంగా పెట్టాలి. ఇంటి ఇల్లాలు ఇలాంటి చిన్ని చిన్ని నియమాలు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది. ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి. మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది. ఉదయం నిద్ర కుడివైపుకు లేవాలని మీ అరచేతులను చూసుకోవడం వలన మీకంతా శుభమే కలుగుతుందని అంటారు. ఏ వస్తువు చూడాలి, ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలుంటే వారి ముఖం చూడటం చేయాలి. పసిపిల్లల హృదయాలు కల్మషం లేనివి, స్వార్థం లేనివి. కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసి పెట్టినట్లు కాబట్టి వంటింట్లోకి వెళ్లే ముందు స్నానం చేసిన తర్వాతనే వంటను ప్రారంభించాలి. సర్వేజన సుఖినో భవంతు.